హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమన్ అండి. ఈరోజు కాకరకాయ, గుత్తి కాకరకాయ, కాకరకాయ వెల్లుల్లిపాయ కారం అనేది నేను తయారు చేసి చూపిస్తాను చూడండి. ముందుగా పాన్ పెట్టి పాన్లో ఆయిల్ వేసుకొని అందులో కాకరకాయని మనం కట్ చేసుకునేటప్పుడు అందులోంచి గింజలు తీసుకొని ఆ గింజలు, ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఇలాగ నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలాగా ఒక 10 ఎండుమిర్చి అలా చిన్న చిన్నగా తుంపుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంపుకొని వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయ, ఒక వెల్లుల్లిపాయ, పెద్ద సైజు వెల్లుల్లిపాయ తీసుకొని అందులో వేయండి. కల్లుప్పు వేసుకోండి, సాల్ట్ వేయకండి. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం కాకరకాయని కట్ చేసుకున్నాం కదా, గింజలు తీసాం కదా, ఆ కాకరకాయలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఒక మూత పెట్టి పక్కన పెట్టండి. చూసారా ఎలా వాటర్ వచ్చిందో? అలాగే చేదంతా వెళ్ళిపోతుందండి. దాన్ని మనం ఒకసారి మంచి నీళ్ళలో కడుక్కొని పక్కన పెట్టుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చేదు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ట్రై చేయండి ఒకసారి, నేను చెప్పింది నిజమే, నమ్ముతారు కూడా. ఇంకోటి ఏంటంటే, ఈ కాకరకాయని ఆ మసాలా అనేది రెడీ అయిపోయంగానే కాకరకాయని మనం డ్రైగా అంటే హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అయిపోయిందండి మసాలా. ఇది మసాలా రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక ప్లేట్లో తీసి ఆరబెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి కదా. ఈ లోపల మనం పాన్ పెట్టి పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని కాకరకాయలు అయితే మనం ఏదైతే కడుక్కున్నామో ఆ కడుక్కున్న కాకరకాయలు ఇందులో వేసుకొని హాఫ్ బాయిల్ చేసుకుందామండి. అదిగోండి కాకరకాయలు వేస్తున్నాను, హాఫ్ బాయిల్ చేసుకుందాం. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకుముందు ఎవరైతే కాకరకాయ తినలేదో ఇలాగ ట్రై చేయండి. ఈ కాకరకాయ వేగే లోపల మనం మిక్సీ వేసుకుందామండి మసాలా. ఈ మసాలా మిక్సీ అనేది చూసారు కదా, చల్లారిపోయింది, మిక్సీలో వేసాను. ఇలా మసాలా అయిపోతుందండి. ఇలా తీసి ప్లేట్లో పెట్టుకోండి. అంతలోకి మన కాకరకాయ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఈ కాకరకాయ అనేది హాఫ్ బాయిల్ అయిపోయిన తర్వాత ఈ మసాలా పక్కన పెట్టుకొని ఆ కాకరకాయ కొంచెం చల్లారిన తర్వాత ఆ కాకరకాయ లోపలికి అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను అలా చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. మగవాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ, ఇంటి దగ్గర ఉండే లేడీస్ కానీ, మామూలు కానీ ఎవరైనా తయారు చేయొచ్చు. చూడండి మసాలాను ఎలా పెడుతున్నానో అలాగే పెట్టి ఒక్కొక్క కాకరకాయకి సంబంధం లేకుండా పక్కనే నీట్గా పెట్టుకోండి. నీట్గా ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం ఏదైతే పాన్ తీసుకొని కాకరకాయని హాఫ్ బాయిల్ చేసుకున్నామో ఆ పాన్లో ఆయిల్ ఉంటే ఆయిల్కి ఇంకా ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే మసాలా పెట్టామో కాకరకాయకి ఆ మసాలా కాకరకాయని తీసి ఆ ఆయిల్లో వేసుకుందామండి. వేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచామంటే, మూత ఏం పెట్టబాకండి, ఒక 10 మినిట్స్ ఆయిల్లో ఉంచామంటే ఆయిల్లో వేగుతుందన్నమాట. బాగా వేగిన తర్వాత మనకి ఆ ఫ్లేవర్ అనేది తెల్లగడ్డ ఫ్లేవర్ అనేది దిగుతుంది. మిగిలిపోయిన మసాలాలను కూడా ఇలా పైన వేసుకున్నారంటే మనకి కాకరకాయ ఫ్లేవర్ ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. కమ్మగా ఉంటుంది తినేదానికి, రుచికి, వేడి అన్నంలో. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చూసారా ఎలా అయిపోయిందో? కాకరకాయ, వెల్లుల్లిపాయ కాకరకాయ అంటారు, దీన్ని కారం అంటారు, గుత్తి కాకరకాయ అంటారు, మసాలా కాకరకాయ అని కూడా అంటారు. ఇలా కాకరకాయ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.